మీది ఎక్కడనే? జైచాలి జగిత్యాల. జైచాలి ఏ ఊరు? జగిత్యాల ఏ ఊరు? ఇదే పడకండి మంచిగా పడకండి. ఓకే. మార్పు వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొని వచ్చారు. కేసీఆర్ పోవాలి అంటే కేసీఆర్ వేయండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. మంచిగా ఉందా? ప్రశాంతంగా ఉందా? పరిపాలన ఎట్లుంది? ఏముందండి పరిపాలన అంత మళ్ళీ అదే బుడుదలు తోసినట్టే ఉన్నది. పరిపాలన ఏం మార్పు చేస్తాను నేను మార్పు చేస్తాను. కరెంట్ ఫ్రీ అన్నాడు, ఫ్రీ ఇస్తుండా. 200 యూనిట్లు అంటున్నాడు, మళ్ళీ బిల్లు కొడుతూనే ఉన్నాడు. 200 బిల్లు అంటున్నాడు, మళ్ళీ అదే ఇది చేస్తున్నాడు. ఏది ఉన్నా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. ఒక బీజేపీ ప్రభుత్వం వస్తే మాత్రం ఏమని ఉంటుంది, మాట మీద నిలబడుతుంది, మాట మీద ఉంటాడు. మన దేశాన్ని కాపాడేది కూడా నరేంద్ర మోడీ. ఇలాంటి ఎంపీలు ఇప్పుడు అరవింద్ అన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఎంపీలు మొత్తం ఇప్పుడు ఈసారి బీజేపీకి అయితే నరేంద్ర మోడీ నిలబడతాడు, మన దేశాన్ని కాపాడుతాడు, మన భరతమాతను నిలబెడతాడు అక్కడ. కాదు, ఇప్పుడు మీకు ఉచిత కరెంట్ వస్తలేదా? ఉచిత కరెంట్ వస్తలేదు. బిల్లులు వస్తున్నాయంట కానీ నేను అడుక్కుంటూ వస్తాను. కొంతమందికి ఆర్మూర్ తిరిగినా, బాల్కొండ తిరిగినా వస్తా ఉంది, ఉచిత బిల్లు వస్తా ఉంది అంటా ఉన్నారు. అది ఏందో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు అట్లా వస్తుందని చెప్పని అంటారు. ఏది పబ్లిసిటీ చేసుకోవడానికే వస్తుంది అంటారు కానీ ఎవరికి వస్తలేదు. ఇప్పుడు మీరు బిల్లు కడుతురా? అవునా? ఏమంటారు? అడిగితే ఏమంటారు వాళ్ళు? ఏమంటారు అంటే మాకు పైనుంచి వచ్చింది ఆర్డరు, కట్టాలి, కట్టకపోతే నడది కట్ చేద్దామంటున్నారు. ఇప్పుడు రేవంత్ చెప్పిండు 100 రోజుల తర్వాత మీరు బిల్లు కట్టకున్నాం కదా అని చెప్పిండు. ఏం కదన్నా మరి ఎందుకు కడుతున్నారు? రేవంత్ రెడ్డి అంటున్నాడు కానీ మరి వీళ్ళెందుకు ఎత్తున్నారు బిల్లు? ఆయన అంటున్నాడు బరాబరి అక్కడ, ఆయన మాట నెగ్గించుకోవడానికి అంటున్నాడు. వీళ్ళు మాత్రం బిల్లు కట్టదు నడదని వీళ్ళు అంటున్నారు. ఇంకేం వస్తున్నాయి? 6 గ్యారెంటీలు అన్నాడు కదా, ఇంకేం వస్తానే? ఏది మరి అది ఆడవాళ్ళకు ఉచిత బస్సు అని చెప్పి అన్నాడు. అది శుద్ధ వేస్ట్. అది ఎందుకు శుద్ధ వేస్ట్? మా మీద మళ్ళీ ఆ భారం అంతా మా మీద మోపడానికే కదా. ఆ ఉచిత బస్సు ఎందుకు? ఎవరి కోసం? అదే నువ్వు 30 రూపాయలు బిల్లు ఉన్నది 15 రూపాయలు చేసి పెట్టు, దేశానికి ఇంత ఆదాయం వస్తుంది, మా మీద ఇంత లోటు తగ్గుతుంది. ఇదంతా వేస్టే కదా. ఉచిత బస్సు పెట్టుడు. అదేంటి పింఛన్లు ఇస్తా అన్నాడు. ఆయన 2000 ఇస్తా అని చెప్పండి, 2000 ఇస్తా అన్నాడు, 3000 ఇస్తా అన్నాడు. మరి ఇప్పుడు 100 గ్యారెంటీలు 3 నెలలు అయిపోయింది. మరి అదేది మరి ఎవరికి రాలే కదా. కొంత టైం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు ఆగమాగం చేసిండు, కొంత టైం ఇవ్వాలి కదా. 10 ఏళ్ళు ఆగమాగం చేసిండు కానీ ఇప్పుడు ఈ నెల ఇప్పుడు 3 నెలలు 4 నెలలు గడిచింది. 4 నెలలు మాత్రం మళ్ళీ ఏ ఒక్కరికన్నా మళ్ళీ ఒక సురువు వేయాలి కదా. అదే పొరపాటున కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవడన్నా బతికే అవకాశం ఉంటుంది? బతుకుడు కాదు, వాడు అంత భూమి మీద బతికే వేస్ట్. కేసీఆర్ అయితే భూమి మీద బతికే వేస్ట్. వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ ఎంపీలకు, వాళ్ళ కౌన్సిలర్లకు వాళ్ళు మాత్రమే బతుకుడు తప్ప కానీ మా అటువంటి వేసగా అంతా వేస్తే. అమ్మక తింటారు, పీల్స్గా తింటారు, సీల్స్గా తింటారు, పొల్లు చేస్తారు, మానభంగాలు, మర్డర్లు ఘోరంగా అయిపోతాయి. కవిత అరెస్ట్ అయింది కదా, మంచి పని. అది మంచిది కాదు. ఇంకా కవితని అరెస్ట్ అయింది. కేటీఆర్ అరెస్ట్ కావాలి, కేసీఆర్ అరెస్ట్ కావాలి, మల్లారెడ్డి, ముఖ్యంగా మల్లారెడ్డి అరెస్ట్ కావాలి. వీళ్ళని అందరిని అరెస్ట్ చేస్తేనే అటు రేవంత్ రెడ్డి అన్నట్టు చేస్తా అంటుండే. అందరు టైం చేసిన అంగ లెక్క చేస్తానంటుండే. ఇప్పుడు మీ 100 రోజులలో 6 గ్యారంటీలు అంటే ఏది గ్యారంటీ లేదు. మీ దగ్గర ఎంపీగా పనిచేసింది కవిత గతంలో 2019 కంటే ముందు. ఆమె లిక్కర్ దందాలో అరెస్ట్ అయింది. మీకు గలీజ్ అనిపిస్తలే అని నిజామాబాద్ ప్రజలకు లిక్కర్ దందా చేసిందా అని? గలీజా తల ఎత్తుకోలేకపోతున్నాం మేమే. ఇంకా ఆమె ఎట్లా తల ఎత్తుకుంటుందో నాకు అర్థం కాదు. తప్పు చేయలే అంటుంది. చెయ్యలేదు అంటే మరి దొంగదానం చేసినోడు ఎవడే కానీ దొంగదానం చేయలేదు అంటాడు కానీ నేను చేసినా అని ఒప్పుకుంటాడా? ఎవ్వరు ఒప్పుకోరు. ఆమె కాదు, ఎవరైనా ఒప్పుకోరు. నా తండ్రి కేసీఆర్ నన్ను పట్టుకుంటాడు ఎవడని చెప్పని విర్రవీగింది. ఆడది లిక్కర్ దందా చేసిందంటే ఎంత సేమ్. ఆమె అసలు బతకద్దు భూమి మీద. అసలు ఆమె భూమి బతకద్దు. ఆమె కేసీఆర్ బిడ్డ పుట్టినాకనే బొడ్డమ్మ పుట్టిందా? బొడ్డమ్మ పుట్టింది, ఆడబిడ్డ పుట్టింది, బొడ్డమ్మ పుట్టింది అని చెప్పి మూలకున్న తల్లులను తీసుకొచ్చి ముంగట ఎగిరిపిస్తే సినిమా బొమ్మల ముంగట ఎగిరిపించడానికి చేతులు తీసేసింది. బతుకమ్మ అంటారు కవితని. బతుకమ్మని ఆమె పుట్టినాకనే బతుకమ్మ వచ్చింది. ఆమె పుట్టకముందు బతుకమ్మ లేదు. కేసీఆర్ రాకముందు బతుకమ్మ లేదు. లేదా అన్న మీరు చెప్తున్నా, కేసీఆర్ ప్రభుత్వంలో రాకముందు బతుకమ్మ లేదు. ఇప్పుడు కవిత జైలు పోకపోతే ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తుండే. నేను ధర్మపురి అరవింద్ ఎట్టి భర్తలు ఓడగొడతాను గతంలో చెప్పింది కదా. చెప్పింది. ఒకవేళ ఇక్కడ నుండి పోటీ చేస్తే గెలుస్తుండేనా? గెలవది. అంతకుముందు అన్న ఇంకేనో కొన్ని వచ్చినాయి కావచ్చు కానీ ఇప్పుడు ఆయన రాదు. 10% కూడా రాదు. అంతేనా? సరే, ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఎంపీ అరవింద్ పక్కా. ఎందుకు? ఆయన గెలుస్తాడు. ఆయన చేసిన పనులు అట్లున్నాయి. ఏం చేసిండే? అన్నీ చేసిండు. ఏది చెయ్యలేదు అనేది ఏదో ఎప్పుడు నేను చెప్తా. పసుబోర్డు తీసుకొస్తా అని చెప్పి బాగా తెచ్చిండు. పసుబోర్డు తెచ్చిండు. అది నిజామాబాద్ పిలిచిండు. అందరి ముంగట్నే నరేంద్ర మోడీ వచ్చి ఓపెన్ చేసిండు పసుబోర్డు. మరి రాలేదంటారు కొంతమంది ఆడుతూ ఉంటే. కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ మోచేతి కింద నీళ్ళు తాగేటోళ్ళే రాలేదంటారు.
అది వచ్చిందని చెప్పి రైతులు చెప్తూనే ఉన్నారు, మేము పోలేదా? ఇప్పుడు జీవన్ రెడ్డి లోకల్ ఆయన కదా, ఆయన కూడా ఓటేయరా? అది ఏం చెప్తాడు ఆయన? అది ఎంతోమంది ఎన్నో వాటిలలో చెప్పిండు, మాది ముస్లింల పార్టీ అని చెప్పి అంటాడు. ముస్లింల దగ్గరకు పోయి మనది ముస్లింల పార్టీ అని చెప్పి అంటాడు. ఆయన ముస్లింలకే సేవ చేస్తుండు కాదు, కానీ మాకైతే ఏ సేవ చేయలేదు. మా వాడకట్లో ఒక మోరు కట్టించిండా, మరొక సీసీ రోడ్డు పోపించిండా, మరొక మాకు సంఘభవనం కట్టించిండా. మేము ముదిరాజులం కదా, మరి మాకు ఏది చేయదు. ఆయన చేసిన పని ఏదో నాకు ఒక్కటి చూపిమని అంతే. ఇప్పుడు మేము ముదిరాజులకు చేప పిల్లలు ఇచ్చే కేసీఆర్ ఓళ్ళు ఇచ్చిండు, కేసీఆర్ ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు చేప పిల్లలు? చేప పిల్లలు ఎవలేవి? నరేంద్ర మోడీ. చేప గుడ్డు నరేంద్ర మోడీదే, చేప పిల్ల మనదే, అన్ని చెర్లు కూడా నరేంద్ర మోడీ. ఈయన ఏంది పింక్ కలర్ తట్టలు పట్టుకొచ్చి అలా చేప పిల్లలు ఇడిచి నేను ఇడుతున్నా అని చెప్పి కేసీఆర్ చెప్పుకున్నాడు తప్ప, డబ్బా కొట్టుకున్నాడు తప్ప, కానీ ఏది లేదు. ఇప్పుడు ఈయన బాజిరెడ్డి గోవర్ధన్ తిరుగుతుండ ప్రచారానికి వస్తుండా? వాళ్ళు బాజిరెడ్డి గోవర్ధన్ ఆడెవడితో అది ఎట్లుంటాడో అని ముఖం ఏందో తెలియదు మాకు. ఆయన ముఖం ఎట్లుంటుంది? గోవర్ధన్ రెడ్డి అని నేను నిన్న వాళ్ళ పోస్టర్ మీద చూసిన పేరు చూసిన గోవర్ధన్ రెడ్డి ఎవరు అసలు అని చెప్పి అనుకుంటున్నాను నేను. అరే సీనియర్ నాయకుడే, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన. ఆయన ఎవరు? ఆయన ముఖమే తెలియదు నాకు, ఆయన నేను చూడలే. మీరైతే అరవింద్కేనా ఓటు? నాది కాదు, నాతో పాటు మా వాడకట్టు మొత్తం అరవింద్కే వేస్తా అంటారు అందరూ కంపల్సరీ 100%. అరవింద్ అత్తాడు. మరి మొన్న ఎందుకు కూడా కొట్టుకురు జగిత్యాల? ఇంత మాట్లాడుతున్నారు మీరు, జగిత్యాల నుంచి బీజేపీ ఎందుకు గెలిపించుకోవాలి? ఎమ్మెల్యేగా చేస్తే మంచిగా ఉండేది కాబట్టి ఎంపీగానే గెలిపిద్దామని చెప్పి మేము ఓడగొట్టినాం అన్న. ఆయన ఎంపీగానే ఉండాలి.